రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో క్లాస్ రూమ్లోని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సాత్విక్ ఆత్మహత్యపై ఎంక్వైరీ కమిటీ రిపోర్టులు మరో విషయం వెల్లడైంది. సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్కు అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్, మరో కాలేజీలో క్లాసులోని రిపోర్టులో స్పష్టం చేసింది. అన్ని కార్పొరేట్ కాలేజీలను ఇదే బాగోతం ఉందని విచారణ కమిటీ పేర్కొంది. చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికేట్లు ఇస్తున్నట్లు కమిటీ గుర్తించింది. ఈ క్రమంలోని అడ్మిషన్లపై అన్ని కాలేజీలు చెక్ చేయాలని కూడా కమిటీ సూచించింది. కాలేజీలు వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్ లాంటి వాటిపై కూడా ఇంకా విచారణ జరగాల్సి ఉందంటూ కమిటీ పేర్కొంది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో క్లాస్ రూమ్లోని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సాత్విక్ ఆత్మహత్యపై ఎంక్వైరీ కమిటీ రిపోర్టులో మరో విషయం వెల్లడైంది. సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్, మరో కాలేజీలో క్లాసులోని రిపోర్టులో స్పష్టం చేసింది. అన్ని కార్పొరేట్ కాలేజీలను ఇదే బాగోతం ఉందని విచారణ కమిటీ పేర్కొంది. చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికేట్లు ఇస్తున్నట్లు కమిటీ గుర్తించింది. ఈ క్రమంలోని అడ్మిషన్లపై అన్ని కాలేజీలు చెక్ చేయాలని కమిటీ సూచించింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్ లాంటి వాటిపై ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది.